అందరికీ నమస్కారం అండి. మనకి కొంచెం నోరు బాగోకపోయినా, కొంచెం నీరసంగా ఉన్నా కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. గుత్తి దొండకాయ వర్ర కర్రీ. దొండకాయలని శుభ్రంగా కడిగేసి గుత్తిళ్ళు అనేది కట్ చేసుకొని బాండీలో ఆయిల్ అనేది వేసుకొని వీటినైతే బాగా వేయించేసుకోవాలి. వేరే ఒక ప్యాన్ పెట్టుకుని ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, యాలకులు, లవంగీలు, చెక్క ఇవి వేగిన తరువాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని గసగసాలు వేసుకోండి. గసగసాలు అనేది మాడకూడదు. ఇవన్నీ పేస్ట్లు అనేది చేసుకోవాలండి. వేగిన దొండకాయలను అయితే పక్కకైతే తీసుకుని అదే ఆయిల్లో వాము, వెల్లుల్లి, కరివేపాకు కాస్త వేగిన తర్వాత ఈ పేస్ట్ని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా తక్కువ చింతపండు రసాన్ని అయితే తీసుకోండి. వేగిన వరలో దొండకాయలను అయితే వేసేసుకోవాలి. చింతపండు నీళ్ళు కూడా వేసుకుని కాస్త బెల్లాన్ని అయితే వేసుకుని కాస్త ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని